ప్రభునామమునకు మహిమ కలుగును గాక. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 14వ వాక్యము మనం చదువుకుంటున్నాం. అప్పుడు లుదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారెంగు పొడిని అమ్ముతున్న తుయతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరచెను గనుక పౌలు చెప్పిన మాట యందు ఆమె లక్ష్యమించెను. ప్రియమైనటువంటి దేవునులారా, పౌలు భక్తుని యొక్క పరిచర్య మార్గంలో ఆయన పొందుకున్నటువంటి మేళను గురించి ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ సందర్భంలో మనం గమనించినప్పుడు ఆయన ఆసియాలో వాక్యం ప్రకటించాలని ఆశ కలిగి వారు వెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఆసియాలో వాక్య పరిచర్య చేయొద్దని వారిని ఆటంకపరిచెను. అందునిమిత్తమై వారు ముందుకు కొనసాగుతున్నటువంటి సమయంలో మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలబడి స్వప్నంలో దర్శనమందు ఆయనకి మేము మా అక్కడికి వచ్చి మాసిదోనియాకి వచ్చి మాకు సహాయం చేయమని అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుని బట్టి వారు ఏం తెలుసుకున్నారంటే మాసిదోనియాకి వెళ్ళి సువార్త ప్రకటించమని దేవుడికి హెచ్చరికిస్తున్నాడని తెలుసుకొని మరి వారు అక్కడికి వెళ్ళుచున్నట్టుగా గమనిస్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని దినాలు ఆ పట్టణంలో గడిపిన తర్వాత ఒక దినము ఆయన ఏం చేశాడంటే నదీ తీరమున ప్రార్థన జరుగుతుందని తెలుసుకొని అక్కడికి గవిని వెలుపల నదీ తీరమున ప్రార్థన జరుగుతుందని తెలుసుకొని అక్కడికి వెళుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత స్త్రీలు కూడి ఉండగా వారి మధ్యలో పౌలు భక్తుడు వాక్యం ప్రకటించెను. వాక్యం ప్రకటించినప్పుడు వారి మధ్యలో ఉన్నటువంటి లుదియా అనేటువంటి స్త్రీ హృదయం దేవుడు తెరచెను. ఆమె వాక్యం అంగీకరించి యేసుప్రభునందు విశ్వాసం ఉంచినట్టుగా మనం గమనిస్తున్నాం. ఆమె యేసుప్రభునందు విశ్వాసం ఉంచి ఆమెయు ఆమె ఇంటి వారందరూ యేసుప్రభు నామం పట్ల బాప్టిసం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఆమె నేను దేవుని బిడ్డ అని నమ్ముకున్నాను, నేను నమ్మినట్టు మీరు అనుకున్నట్లయితే వచ్చి నా ఇంట్లో ఉండండి అని చెప్పి అడుగుతున్నట్టు చూస్తున్నాం. వారికి ఎక్కడ ఉండాలి ఏం చేయాలని తెలియనటువంటి పరిస్థితి. ఆ సమయంలో దేవుడు ఆమె హృదయమును తెరిచి ఆమెని పరిచర్య కొరకు వాడుకుంటున్నట్టుగా గమనిస్తున్నాం. వారు అక్కడ చాలా కాలం ఉండి పరిచర్య చేస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిళ్ళారా, మనం కూడా ఈ లోకంలో ఇప్పుడు ఉంటున్నాం. దేవుని వాక్యం మనకు అందుబాటులో ఉంది. ఎక్కడైనా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వాక్యంలో మనం చూస్తే, ఇదిగో తలుపు నీ యొద్ద తెరిచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు అని చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వాక్యంలో అయితే, ఇదిగో నేను తలుపునేది ఉన్నాను, తట్టుచున్నాను, నా స్వరం విని ఎవడైనా తలుపు తీసినట్లా నేను లోపలికి వస్తాను, నేను లోపలికి వచ్చి నేనును అతనితో కూడా భోజనం చేస్తాను, నేను జయించి నా తండ్రి కుడి పార్శ్వమందు కూర్చొని ఉన్న ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనం అందు కూర్చొని ఇస్తాను అని ప్రభు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిళ్ళారా, మనకు వాక్యం అందుబాటులో ఉన్నటువంటి దినంలో మనం ఉంటున్నాం. యెషయా గ్రంథం 55:6లో దేవుడు ఏం చెప్తున్నాడంటే, యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెతుకుడి, ఆయన సమీపంగా ఉండగానే ఆయన్ని వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గములు విడవలేను, దుష్టులు తమ పాపములు మానవలేను అని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇది అనుకూల సమయము, అనుకూల దినము. మనకి ఎక్కడ చూసినా సువార్త ప్రకటన జరుగుతుంది. మనం ప్రభుని హృదయంలో చేర్చుకొని మన వాక్యానుసారమైన జీవితం జీవించినట్లయితే నిశ్చయంగా ఆయన రాజ్యమునకు మనం వారసులం అవుతాము. ఆయన చేర్చుకొని ఆయన రాజ్యంలో వారసులుగా ఉండటానికి ప్రభు యొక్క పిలుపు మనకు ఎక్కడ చూసినా ఇప్పుడు కనపడుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, ఈ వాక్యాలు వినేటటువంటి వారు దేవుని తమ హృదయంలో చేర్చుకొని దేవునికి సాక్షులుగా జీవిస్తామని ఒప్పుకొని ఆయన ఎదుట నమ్మకమైనటువంటి క్రైస్తవాన్ని కొనసాగిస్తే నిశ్చయంగా నిత్య జీవనకు ఆయన మనల్ని కొనిపోతాడు అని మనం ఎరిగి ఉన్నాం. అటు ధన్యకరమైనటువంటి జీవితం మనం కూడా కలిగి ఉంటున్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, అంత్యకాలంలో ఉంటున్నాం. ఎక్కడ చూసినా సువార్త ప్రకటన విరివిగా జరుగుతుంది. యేసు ప్రభువుని ఒప్పుకొని నోటితో ఒప్పుకొని హృదయంలో చేర్చుకొని రక్షణ పొందవలసినటువంటి దినాల్లో మేము ఉంటున్నాము. అటు ధన్యకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితం మాకందరికీ దయచేయమని అడుగుతున్నాం. లుదియా ఎప్పుడైతే దేవుని వాక్యం విని హృదయం తెరిచి విశ్వాసం ఉంచిందో, ఆమె దేవుని బిడ్డగా ఎంచబడి ఆ ప్రదేశంలో సువార్త ప్రకటనకి ఒక సాధనంగా ఆమె కుటుంబాన్ని ఏర్పరచుకొని దేవుడు వాడుకుంటున్నట్టుగా మేము చూస్తున్నాం. కనుకనే మేము కూడా నా తండ్రి నాయన నిన్ను చేర్చుకొని నీకు పనికి వచ్చే పాత్రగా ఈ లోకంలో వాడబడినట్లుగా మాకు సహాయం చేయమని, దీవించి కరుణించమని, కృప చూపించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.